నిన్నటిదాకా కత్తులు దూసుకున్నారు. ముఖముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. పార్టీ పెద్దోళ్ళొచ్చి చేతులు కలిపేసరికి ఆ కత్తుల్ని కడుపులో భద్రంగా దాచుకున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య కొత్తగా ఏర్పడింది ఫెవికాల్ బంధమా లేక పై చందమా? కడుపులో ఉన్న కత్తులు ఎప్పుడైనా బయటకొచ్చొచ్చా? ఇంతకీ ఎవరా నేతలు? కత్తుల కహాని ఏంటి? లెట్స్ వాచ్. కడప జిల్లాలో సంచలన రాజకీయాలకు కేరాఫ్ అయిన జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కలిసిపోయారా అంటే అవును అనే మాట వినిపిస్తోంది. ఆ వెంటనే కానీ అన్న సనుగుడు కూడా వినిపిస్తోంది. ముందు ఓకే, తర్వాత కానీ ఏంటయ్యా? ఈ సాగతీత రాగాలు సనుగుడు వ్యవహారాలు ఏంటని అంటే అసలు మ్యాటర్ అక్కడే ఉంది, మీరు అర్థం చేసుకోరు అంటూ ఇంకొక ఎక్స్ట్రా రాగం వినిపిస్తోంది లోకల్ పొలిటికల్ సర్కిళ్ల నుంచే. గత అసెంబ్లీ ఎన్నికల వరకు జమ్మలమడుగు రాజకీయాలు హేమాహేమీలైన మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి చుట్టూనే తిరిగేవి. అయితే 2019లో అనూహ్యంగా తెరపైకొచ్చి వైసీపీ తరపున 50,000కు పైగా మెజారిటీతో రామసుబ్బారెడ్డి మీద గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి. తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రామసుబ్బారెడ్డి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీ గూటికి చేరారు. ఆయన్ని తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అయితే అధిష్టానం సర్ది చెప్పడంతో బలవంతంగా ఒప్పుకోక తప్పలేదు అన్నది లోకల్ టాక్. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినప్పటికీ ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా, తన అనుచరులకు చిన్న పనులు కూడా జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారన్న ప్రచారం సైతం ఉంది. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది పైదాకా వెళ్లడంతో పార్టీ పెద్దలు ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య ప్రయత్నాలు చేశారు. పార్టీ పెద్దల ముందు ఇద్దరూ కలిసినట్టే కనిపించి తర్వాత ఎవరి పంధాలో వారు రాజకీయం చేస్తున్నారు. దీంతో రెండో పంచాయతీ కూడా జరిగింది. అయినా సేమ్ సీన్, ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. తన వర్గాన్ని ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని పార్టీ పెద్దల దగ్గర వాపోయారట మాజీ మంత్రి. అప్పటి నుంచి ఆ వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వైసీపీ క్యాడర్లో పెరుగుతోంది. అందుకే ముచ్చటగా మూడోసారి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేశారట. కడప వైసీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల మీటింగ్ పెట్టి ఇద్దరిని సెట్ చేసినట్టు తెలిసిందే. దగ్గరుండి ఇద్దరికి చెయ్యి కలిపారట. ఆ తర్వాతే నాయకులిద్దరు కలిసి కొన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. రామసుబ్బారెడ్డి వర్గీయులను దగ్గరికి పిలిచి మరీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రేమగా పార్టీ కండువా మెడలో వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య ఉన్న విభేదాలు ఇక సమసిపోయినట్టేనని, రామసుబ్బారెడ్డి సహకరిస్తారని, కలిసి పనిచేసి జమ్మలమడుగులో మరోసారి జెండా ఎగరేస్తారని క్యాడర్లో ధీమా పెరుగుతున్నట్టు తెలిసిందే. అదే టైంలో అంతకు మించిన అనుమానం కూడా ఉందట. వీళ్ల ప్రేమ ఆప్యాయతలు ఎన్ని రోజులు? మనుషులు మాత్రమే కలిశారా లేక మనసులు కూడా కలిశాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయట. గతంలో 2 సార్లు కూడా ముందు ఇలాగే నటించి తర్వాత రివర్స్ అయ్యారని, వీళ్ల సంగతి ఇప్పుడే చెప్పలేమప్పో అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట జమ్మలమడుగులో. మరది ఫెవికాల్ బంధమా పై చందమా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.